హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ ఆఫీసుకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు అందించాలని నోటీసులు అందజేశారు. 3 రోజుల్లో అనుమతి పత్రాలు అందించకుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సర్వే నెంబర్ 1066లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో ఆఫీస్ నిర్మాణం జరిగింది. 2 సార్లు బీఆర్ఎస్ నేతలు నోటీసులను తిరస్కరించారు. దీంతో స్వయంగా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపు జరిగిందని గత నెలలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. 3 రోజుల లోపల అనుమతి పత్రాలు, మున్సిపల్ చట్టప్రకారం ఉండాల్సినటువంటి నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిందా లేదా అనేటువంటి పత్రాలను కూడా సమర్పించాలని అధికారులు అయితే కోరారు. భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలు, నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలను కూడా సమర్పించాలంటూ ఆ అధికారులు అయితే, మున్సిపల్ అధికారులు అయితే కోరారు. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు ఆ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాటిని స్వీకరించకపోవడం, కార్యాలయ వర్గాలు స్వీకరించకపోవడంతో నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు, భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి పత్రాలు సమర్పించకుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు అయితే హెచ్చరించారు. దానికి సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు. అటు భూమి కేటాయింపు విషయంలో కావచ్చు, నిర్మాణ విషయంలో కావచ్చు నిబంధనలు ఉల్లంఘించారంటూ స్థానిక ఎమ్మెల్యే అటు కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాతనే ఇక్కడ పార్టీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కపక్కనే ఉండడం కూడా సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారంటారా? నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఇకపై నేడో రేపో స్పందించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పందించకుంటే మున్సిపల్ అధికారులు కఠినంగా స్పందించేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.